బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేష్, ఈ కార్ రేసు వ్యవహారంలో మళ్ళీ మరోసారి నోటీసులు కేటీఆర్ కు సర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్కి రెండోసారి నోటీసులు జారీ చేశారు. గత నెలలోనే కేటీఆర్కి విచారణకు రావాలని చెప్పేసి ఏసీబీ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విదేశీ పర్యటన అమెరికాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ విచారణకు హాజరవుతానని చెప్పేసి కేటీఆర్ ఏసీబీకి తెలపడం జరిగింది. అందులో భాగంగానే సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కేటీఆర్కి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో ఆయన ఇప్పటికే ఒకసారి విచారించారు. ఆ రోజు సుదీర్ఘంగా కేటీఆర్ని విచారించి అసలు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం సంబంధించి ఏ విధంగా జరిగింది, అసలు ఈ ఫార్ములాకు సంబంధించిన ఈ కార్ రేస్ని హైదరాబాద్లో ఎందుకు నిర్వహించాలనుకున్నారు, ఎవరైతే స్పాన్సర్స్ ముందుగా వచ్చిన వారు ఎందుకు వెనుకకు వెళ్ళారు, ఆ తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులని ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, వాటికి సంబంధించిన అన్ని వివరాలపైన కేటీఆర్ని ప్రశ్నించడం జరిగింది. ఇదే కేసులో ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ అధికారులతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ని కూడా ఏసీబీ విచారించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ ఫార్ములా రేసింగ్ చేసే కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. చాలా అనేక సమాచారం రాబట్టినప్పటికీ ఇప్పుడు కేటీఆర్ని రెండోసారి విచారించబోతున్నారు. కేటీఆర్ మళ్ళీ విచారణలో ఏం చెప్తారో అసలు దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా ప్రిపేర్ అయ్యారు. ఇన్ని రోజుల పాటు జరిపిన విచారణకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో కొంత సమాచారాన్ని కేటీఆర్ ముందు ఉంచి విచారించే అవకాశం కనబడుతుంది. గతంలో కేటీఆర్ తను న్యాయవాది ఉంటేనే నేను విచారణకు వస్తాను, లేకుంటే ఒంటరిగా రాను అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా కేటీఆర్ తరపున న్యాయవాదిని కూడా అనుమతించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో కేటీఆర్ ఎమ్మటి న్యాయవాది కూడా మొదటిసారి విచారణకు రావడం జరిగింది. మళ్ళీ రేపు కేటీఆర్ ఒక్కరే వస్తారా, తన న్యాయవాదిని కూడా తీసుకొని వస్తారా అనేది కూడా సోమవారం తెలిసే అవకాశం కనబడుతుంది. సోమవారం ఉదయం 10 గంటలకి ఏసీబీ బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రావాలని చెప్పేసి కూడా కేటీఆర్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఫార్ములాకు సంబంధించిన ఈ కార్ రేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడం, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ విదేశీ కంపెనీకి డబ్బులు బదలాయించడం, దాదాపు 53 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి సంబంధించిన డబ్బులను బదలాయించడం జరిగింది. దానివల్ల హెచ్ఎండిఏ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది అని చెప్పేసి కూడా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఇప్పటి వరకు సేకరించినటువంటి సమాచారం, అదేవిధంగా ఇతరుల స్టేట్మెంట్, వాటన్నిటిని కూడా రేపు కేటీఆర్ ముందు ఉంచి సోమవారం రోజు విచారించే అవకాశం. 54 కోట్లకు సంబంధించి ఏదైతే బదలాయింపు జరిగిందో దానికి సంబంధించి కేటీఆర్ కూడా ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టున్నారు కదా. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. విచారణ అనంతరం కూడా బయటకు వచ్చి మాట్లాడారు. అక్కడ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, కంపెనీకి డబ్బులు బదలాయించాము, ఈ రేసింగ్ జరగడం వల్ల భారీగా పెట్టుబడులు హైదరాబాద్కి వచ్చాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ముందుగా ఈ ఫార్ములాకు సంబంధించిన కంపెనీకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య ఒక ఎంఓ జరిగింది. అదంతా కూడా ఎవరైతే మధ్యవర్తి ఉన్నటువంటి స్పాన్సర్ల ద్వారా డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. అలా కాకుండా స్పాన్సర్ మళ్ళీ డ్రాప్ కావడంతో హెచ్ఎండిఏనే మళ్ళీ డబ్బులు బదలాయించడం జరిగింది. హెచ్ఎండిఏకి సంబంధించిన అకౌంట్ నుంచి ఏకపక్షంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశిస్తే మేము డబ్బులు విడుదల చేశామని చెప్పేసి కూడా సంబంధించిన అధికారులు చెప్పారు. కాబట్టి ఎలా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా విదేశీ కంపెనీకి విదేశీ డబ్బు రూపంలో బదలాయించే సమయంలో ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా పాటించలేదు, అందువలన పెనాల్టీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వేయడం జరిగింది అని చెప్పేసి కూడా ఏసీబీ దర్యాప్తులో తేలింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే స్పాన్సర్షిప్ ముందుకు వచ్చారో వాళ్ళు విత్డ్రా కావడానికి కారణాలు ఏంటి, వాటికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ ఫార్ములా కంపెనీకి సంబంధించి డబ్బులు బదలాయించడం, ఫార్ములా రేస్ జరగకముందే డబ్బులు కూడా ఆ అకౌంట్లోకి బదలాయించారు జరిగింది. అవన్నీ కూడా ఎక్కడ నిబంధనలు పాటించలేదు, సరైన ప్రాసెస్లో అంతా కూడా
జరగలేదు అని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. హెచ్ఎండిఏకి ఖజానాకు గండి పడింది కాబట్టి ప్రజల ధనమంతా కూడా దుర్వినియోగం అయిందని చెప్పేసి కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఈ కేసులోనే ఇప్పుడు రెండోసారి కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నాడు. ఈ కేసుకు సంబంధించి అనేక ఆధారాలు ఇప్పటికే ఏసీబీ సేకరించింది. హైకోర్టు డైరెక్షన్ ప్రకారమే కేటీఆర్ని గతంలో విచారణ జరిపింది. ప్రస్తుతం ఇప్పుడు సోమవారం మళ్ళీ విచారణకు హాజరు కాబోతున్నాడు కాబట్టి సోమవారం కేటీఆర్ ఏ విధంగా విచారణకు సహకరిస్తాడు, గతంలో కూడా ఆయన చెప్పిందే చెప్పడం జరిగిందని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈసారి కూడా న్యాయవాదుల్ని తన వెంట తీసుకెళ్లే అవకాశం ఉందా? కేవలం ఈ న్యాయవాదుల్ని తన వెంట తీసుకెళ్లేదు ఓన్లీ ఫస్ట్ టైం సర్వీస్ చేశారు, నోటీస్ సర్వ్ చేశారు, దానికి అప్లికబుల్. ఇప్పుడు దీనికి కూడా అప్లికబుల్ అవుతుందా? ఇది సెకండ్ టర్మ్ ఇచ్చారు కదా. నేను వస్తాను అని చెప్పేసి చెప్పి తిరిగి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టు ద్వారా న్యాయవాదిని కూడా అలో చేయాలని చెప్తే ఖచ్చితంగా విచారణ రూమ్ వరకు ఆ న్యాయవాదిని అలో చేశారు. ఏదైతే ఒక రూము కేటీఆర్ విచారణ కనిపించే విధంగా అడ్వకేట్ని కూర్చోపెట్టాలని చెప్పేసి కూడా ఏదైతే ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకే కేటీఆర్ని తన న్యాయవాది సమక్షంలో విచారించారు. ప్రస్తుతం మళ్ళీ సోమవారం రోజు విచారణకు హాజరవుతున్నారు కాబట్టి తన న్యాయవాదితోనే హాజరవుతారా లేదంటే కేటీఆర్ స్వయంగా విచారణకు హాజరవుతారా అనేది కూడా తెలియాల్సింది. కానీ కేటీఆర్ గతంలో కూడా అంటే ఈ కేసులో అవినీతి జరిగింది, నిధులు సొంతంగా నిర్ణయాన్ని తీసుకొని క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఒక విదేశీ కంపెనీకి విదేశీ డబ్బుల రూపంలో బదలాయింపుడు చేశారు. కాబట్టి ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన బ్యాంక్ అధికారుల స్టేట్మెంటు, హెచ్ఎండిఏ అధికారుల స్టేట్మెంటు, అదేవిధంగా అప్పటి మున్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ని కూడా ఏసీబీ అధికారులు విచారించారు. ఇప్పుడు రెండోసారి కేటీఆర్ని విచారిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుపై ఇంట్రెస్టింగ్ మొదలైంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు సబ్దుగా ఉన్న ఏసీబీ కేసు ఒక్కసారిగా మొన్న కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఆయనే స్వయంగా ఎక్స్ ఖాతాలో నాకు నోటీసులు ఇచ్చారు, నేను విదేశాలకు వెళ్తున్నా కాబట్టి మళ్ళీ విదేశాల నుండి వచ్చిన తర్వాత అమెరికాకు వెళ్ళి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా ఆయన తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఏసీబీ ఈ రోజు ఆయనకి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాబట్టి సోమవారం రోజు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నాడు. ఆయన ఏం చెప్తాడు ఈ కేసుకు సంబంధించి? ఇప్పటికే ఇది లొటపీస్ కేసు, అసలు ఏసీబీ కేసు కాదు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడడం జరిగింది. అసలు అది కేసే కాదు, అక్కడ అవినీతే జరగలేదు, కంపెనీకి వెళ్ళిన డబ్బులు కంపెనీకే వెళ్ళాయి, వాళ్ళు మాకు వచ్చాయి అని చెప్పేశారు. అసలు ఏసీబీ కేసు ఒక లొటపీస్ కేసుతో పోల్చడం జరిగింది. ఈ కేసు అసలు నిలబడదు అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు దానికి కావాల్సిన ఆధారాలన్నిటిని కూడా సేకరించడం జరిగింది. ఇప్పుడు సోమవారం రోజు కేటీఆర్ని విచారించి ఎలాంటి సమాచారం రాబడతారో, అసలు ఏం జరిగింది ఈ కేసులో, ఇప్పటి వరకు జరిగిన పురోగతి అంతా కూడా కేటీఆర్ ముందు ఉంచి విచారించే అవకాశం ఉంది. విచారణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కోర్టుకు కూడా తెలిపే అవకాశం ఉంది. కాబట్టి రేపు సోమవారం రోజు కేటీఆర్ విచారణకు హాజరైన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. అసలే జూన్ నెలలో వరుసగా కేసుల విచారణ జరుగుతుంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది, మరోవైపు కేసీఆర్ కూడా స్వయంగా కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యాడు, హరీష్ రావు విచారణకు హాజరయ్యాడు, ఇప్పుడు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నాడు. జూన్ నెల అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కూడా జూన్ నెలలో చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి కేసులు విచారణ జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. కాబట్టి సోమవారం రోజు ఈ విచారణకు ఏసీబీ విచారణ కేటీఆర్ హాజరు కాబోతున్నాడు. హాజరైన తర్వాత ఏసీబీ ఫర్దర్ గా ఎలా యాక్షన్ తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ గా మారింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కేటీఆర్ కు మరోసారి నోటీసులు సర్వ్ అయ్యాయి. ఈ కార్ రేసు వ్యవహారంలో A1 గా ఉన్న కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నట్టు మనకు తెలిసిందే. అయితే అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, అలాగే ఆర్బీఐ అనుమతి లేకుండా దాదాపు 46 కోట్ల మేర విదేశీ కరెన్సీని చెల్లించడం లాంటి వ్యవహారాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకు ముందే కూడా అనుమతి ఇచ్చి ఉంది. ఇక ఫార్ములా ఈ ఆపరేషన్స్
ఎస్ నెక్స్ట్ జెన్ పురపాలక శాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేసులు నిర్వహించేలా కూడా ఒప్పందాలు కుదిరాయి. దాదాపు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్లో 9th సీజన్ రేసింగ్ నిర్వహించారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతులు ఏవీ కూడా తీసుకోకుండా నేరుగా దాదాపు 55 కోట్ల రూపాయలు చెల్లించడమే దీనికి వివాదాస్పదంగా మారింది. ఈ అంశం మీదే ప్రస్తుతం కేటీఆర్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారు అన్నది ప్రధాన అభియోగం. వీటన్నిటిపైన ఏసీబీ ఇప్పుడు దర్యాప్తు జరుపుతోంది. ఒకసారి కేటీఆర్ని పిలిచారు, మాట్లాడారు. అసలు ఈ కేసు సంబంధించి కాదు, అసలు ఇది పెద్ద కేసే కాదు అంటూ చాలా తీసిపారేశారు కేటీఆర్. మరి రెండోసారి ఇప్పుడు కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించబోతూ ఉన్నారు. రేపు సోమవారం ఉదయం 10 గంటలకు హాజరవ్వాల్సిందిగా కూడా నోటీసులు సర్వ్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ నోటీసులు అందుకున్నారు. మరి రేపు సోమవారం ఉదయం 10 గంటలకు హాజరవుతారా, ఎలా హాజరవుతారు ఏంటి అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మా ప్రతినిధి సురేష్ చెప్పినట్టు జూన్ మాసం నిజంగా చాలా కీలకంగా మారబోతోంది. బీఆర్ఎస్ అగ్ర నేతలందరికీ కూడా ప్రస్తుతం జూన్ మాసంలో వినూత్నమైన రీతిలో ఒక్కొక్క ఇష్యూ బయటకు వస్తోంది. సో జూన్ నెల గడిస్తే గండం తప్పినట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అంటున్నారు.